రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అక్కినేని అఖిల్ గారు లెనిన్ సినిమాకి మొదటి రోజున అదిరిపోయే కలెక్షన్స్ అయితే వస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఇప్పటి వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సో ఇవాళ రిలీజ్ అయింది, మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎవరిని అడిగినా కూడా అఖిల్ గారు పర్ఫార్మెన్స్ తిరగదీశారు, మంచి స్క్రిప్ట్తో వచ్చారు, మంచి సన్నివేశాల కూర్పు జరిగింది, ఈ సినిమా ఆద్యంతం కూడా ఆకట్టుకుంది. అటువంటి కామెంట్స్ అందరి నోట కూడా వినిపించాయి. సో ఆ రకంగా అఖిల్ గారు ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు ఈ సినిమాతో అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి ఒక పాజిటివ్ టాక్ రావడంతో అది కలెక్షన్స్ మీద కూడా ఫస్ట్ డే మొదటి షో నుంచే ఇటువంటి పాజిటివ్ టాక్ రావడంతో ఆ తర్వాత అంటే మార్నింగ్ షో నుంచే వచ్చేసాయి. సో ఆ పాజిటివ్ టాక్ రావడంతో ఆ తర్వాత నూన్ షో కావచ్చు, ఈవినింగ్ షో కావచ్చు, ఇప్పుడు ఫస్ట్ షో కావచ్చు, సెకండ్ షో కావచ్చు, మంచి రెస్పాన్స్ వచ్చి థియేటర్లు కూడా ఫుల్ అవుతున్నాయి. సో ఆ రకంగా ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే అదిరిపోయే రేంజ్లో ఉన్నట్టుగా మనకు ట్రేడ్ వర్గాల దగ్గర నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. సో ఎలా ఉన్నాయి ఫస్ట్ డే కలెక్షన్స్ అనేవి ఒకసారి మనం చూద్దాం. సో అఖిల్ గారు చాలా గ్యాప్ తీసుకొని వచ్చారు. మనకు తెలిసిందే ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత ఒక 3 years గ్యాప్ తీసుకున్నారు. ఎందుకంటే ఈసారి సినిమా చేస్తే ఒక మంచి స్క్రిప్ట్ని అందించాలి, మంచి సినిమాని అందించాలి, అక్కినేని అభిమానులు కాలరెత్తుకునే సినిమా ఆ రకంగా ఉండాలి అని చెప్పేసి అఖిల్ గారు కూడా టైం తీసుకున్నారు. సో టైం తీసుకొని ఒక లెనిన్ లాంటి ఒక స్క్రిప్ట్ని ఎంచుకొని మన ముందుకు వచ్చేసారు. సో ఇన్నాళ్ళ మనం అఖిల్ గారి సినిమాలు చూసుకుంటూ వస్తే ఆయన లవర్ బాయ్ గాను లేకుంటే యాక్షన్ హీరో గాను అలాగే కనిపించారు. కానీ ఈ సినిమాలో వచ్చేసరికి కంప్లీట్గా ఆయన లుక్ చేంజెస్ అయిపోయింది. ఆయన తన స్లాంగ్ని కూడా ఆ ప్రాంతానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో ఎటువంటి స్లాంగ్ మాట్లాడుతారో ఆ స్లాంగ్లోకి తనను తాను మార్చేసుకొని తీసుకురావడం అయితే జరిగింది. సో కంప్లీట్ రా అండ్ రగ్గుల్ లుక్లో కనిపిస్తారు. సో అలా ఒక లవర్ బాయ్గా ఒక మాస్ హీరోగా ఉన్న అఖిల్ గారు కంప్లీట్గా ఈ సినిమాలో రగ్గుల్ లుక్లో కనిపించడం జరిగింది. సో ఈ మధ్య మనం అదొక ట్రెండ్గా కూడా మారిపోయిన సందర్భం చూస్తున్నాం. పుష్పలో అల్లు అర్జున్ గారు కావచ్చు, లేకుంటే రంగస్థలం, అలాగే పెద్దిలో రామ్ చరణ్ కావచ్చు. సో అలా రగ్గుల్ లుక్లోకి హీరోలు తమను తాము మార్చేసుకుంటున్నారు. సో ఆ హిట్ ఫార్ములాని ఇక్కడ అఖిల్ గారు కూడా ఫాలో అయ్యారు. అది వర్కౌట్ అయిపోయిందని కూడా చెప్పుకోవాలి. సో అలా ఈ సినిమా ఇవాళ రావడం అయితే జరిగింది. ఈ సినిమాకి ముందు నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నారు. నాగార్జున గారు కావచ్చు, లేకుంటే మూవీ టీం కావచ్చు, అఖిల్ గారు కావచ్చు. సో అంత కాన్ఫిడెంట్గా ఉండడంతో చాలా స్టేజ్ల మీద ఈ ఒక్కసారి నమ్మండి, ఒక్కసారి నమ్మండి, మీకు విజయాన్ని అందిస్తాను అని చెప్పేసి అటు అఖిల్ గారు అంటే నన్ను నమ్మండి, ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. నాకు ఒక విజయాన్ని అందించండి, ఇది అక్కినేని అభిమానులు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉంటుంది అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇవాళ ఫస్ట్ డే చూసిన మార్నింగ్ షో చూసిన వాళ్ళందరూ కూడా అఖిల్ గారు హిట్ కొట్టేశారు అన్న టాకే ఇవ్వడం జరిగింది. సో ఆయన పర్ఫార్మెన్స్ తిరగదీశారు. ఇన్నాళ్ళు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అని ఆ రకంగానే చాలా మంది పబ్లిక్ అటువంటి రియాక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఒక మంచి విజయాన్ని లెనిన్తో అఖిల్ గారికి అయితే రావడం జరిగింది. సో అలా హిట్ కొట్టేశారు, అయ్యగారు హిట్ కొట్టేశారని చెప్పేసి అక్కినేని అభిమానులు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో చాలా చోట్ల సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి కూడా. సో ఆ విజువల్స్ అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సో ఈ సినిమాకి సంబంధించి ఇక ఇటువంటి పాజిటివ్ టాక్ రావడంతో అవి ఇంతకుముందు నేను చెప్పినట్టు కలెక్షన్స్ మీద ప్రభావం చూపించింది. సో మార్నింగ్ షో చూసి వచ్చిన వాళ్ళు మంచి విజయం సాధించాడు అఖిల్ గారు, మంచి స్క్రిప్ట్తో వచ్చాడు, మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు, ఆ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. తమన్ గారి బీజిఎం అయితే అదిరిపోయింది. ఈ సినిమాకి తమన్ గారి బీజిఎమే ప్రాణం. ప్రతి సీన్లో కూడా ఆ సన్నివేశాలను ఎలివేట్ చేసుకుంటూ పోయారు. అఖిల్ గారు ఇక ఏడిపించేశారు. అలా ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇందులో ఇంకా ఉన్న ఇతరాతర నటులు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉందని చెప్పేసి శివాజీ గారు సెకండ్ ఇన్నింగ్లో అదరగొడుతున్నారు. ఈ సినిమాలో కూడా ఆయన తన నేచురల్గా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. అలా అందరు పాత్రలు కూడా సెట్ అయిపోయాయి. సో అలా ఇటువంటి ఒక పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో అది ఆ తర్వాత మార్నింగ్ షోకి కావచ్చు, నూన్ షోకి కావచ్చు, ఆ తర్వాత ఫస్ట్ షో కావచ్చు, ఇప్పుడు ఈవినింగ్ షో, సెకండ్ షో, అన్ని షోల మీద ఇంపాక్ట్ పడి ఇంకా ఎక్కువగా థియేటర్ బుకింగ్ అయితే జరిగాయి. సో జరిగినట్టుగా కూడా ట్రేడ్ వర్గాలు గమనించేశాయి. సో ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇవి అంచనా మాత్రం, ఎందుకంటే ఇవాళ ఫస్ట్ డే పూర్తిగా ఫిల్ అవ్వలేదు. సో లైవ్గా ఫస్ట్ మార్నింగ్ షో నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తే ఎలా ఉన్నాయని చెప్పేసి కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్లు దీనికి సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్స్ని ఇవ్వడం జరిగింది. మనకు తెలిసిందే పాపులర్ శాక్నిల్క్. సో ఇది చాలా ట్రస్టెడ్ జెన్యూన్ కలెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. సో చాలామంది దీన్నే ఫాలో అవుతూ ఉంటారు, ఎంతలా కలెక్షన్స్ వచ్చాయి మూవీకి అని చెప్పేసి. ఓవరాల్గా ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా చాలా సినిమాలకి ఇది
కలెక్షన్స్ రిపోర్ట్స్ అందిస్తూ ఉంటుంది. సో ఆ రకంగా సాక్నిల్క్ ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ కావచ్చు. సో అందుకోసం ఇది లైవ్గా అందిస్తుంది. అంటే ప్రతి షోకి ఇది కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ మనకు అందిస్తూ ఉంటుంది. సో ఆ రకంగా సాక్నిల్క్ ఏం చెప్పింది, ఎటువంటి రిపోర్ట్స్ కలెక్షన్ సంబంధించి దీనికి ఇచ్చిందని చూసుకుంటూ వస్తే, లెనిన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే దాదాపు అంటే ఏవరేజ్ గా 1.66 క్రోర్స్ నుంచి 2.66 క్రోర్స్ వరకు సంపాదించింది. అడ్వాన్స్ బుకింగ్ లోనే దాదాపు అంటే ఏవరేజ్ గా చెప్పుకోవాలంటే 2 కోట్ల రూపాయలు ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ లోనే వచ్చేసాయి. ఇక తర్వాత ఫస్ట్ డే చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దగ్గర 7 నుంచి 10 క్రోర్స్ వరకు గ్రాస్ వచ్చినట్టుగా సాక్నిల్క్ అయితే తెలిపింది. సో ఇంకా ఇవాళ నైట్ షో అంటే సెకండ్ షో పడిపోయిన తర్వాత ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఒక మంచి కలెక్షన్స్ అఖిల్ గారికి అని చెప్పుకోవాలి. అంటే ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత ఒక మంచి ప్రతిఫలం కలెక్షన్స్ రూపంలో కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన టార్గెట్ కూడా చాలా పెద్దది. అంతకుముందు మనకు రిపోర్ట్స్ వచ్చే 70 కోట్ల వరకు బిజినెస్ చేసిందని చెప్పేసి. సో అఖిల్ గారి కెరీర్లోనే ఇది హైయెస్ట్ బిజినెస్ గా కూడా చెప్తున్నారు. సో ఆ లెక్కన ఫస్ట్ డే ఇలా 10 క్రోర్స్ వచ్చాయంటే ఇక టాక్ ఆల్రెడీ పాజిటివ్ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి తర్వాత సాటర్డే సండే కూడా ఇంకా అద్భుతమైన రెస్పాన్స్, ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఆ సాటర్డే సండే దీన్ని మించిన కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి కూడా అటు మూవీ టీం కావచ్చు, ట్రేడ్ వర్గాలు కావచ్చు భావిస్తున్నాయి. సో ఫస్ట్ డే ఇంకా పూర్తి అవ్వకపోయినా ఇప్పటి వరకు లైవ్ గా చూసుకుంటే 7 నుంచి 10 క్రోర్స్ వరకు గ్రాస్ అయితే ఈ సినిమా కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. సో ఈ వీక్ లోనే దాదాపు ఈ 3 days లోనే ఈ సినిమాకి సంబంధించి ఒక 40-50 క్రోర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ లెక్కన వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఈ సినిమాకి సంబంధించిన టాక్ ఈ రకంగా రావడంతో సో ఆ 40 నుంచి 50 క్రోర్స్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఇది అఖిల్ గారి కెరీర్లోనే ఒక మంచి కలెక్షన్స్ రిపోర్ట్ అని కూడా చెప్తున్నారు. సో ఆ లెక్కన ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అఖిల్ గారు సొంతం చేసుకున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. సో అవి కలెక్షన్స్ రూపంలో కూడా పడ్డాయి. ఇంకా ప్రాపర్గా కలెక్షన్స్ రిపోర్ట్ రాలేదు. సో ఇది అంచనా మాత్రం ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే మాత్రం. సో ఇంకా ఫినిష్ అయిపోతే మాత్రం మంచి కలెక్షన్స్ ఫస్ట్ డే కూడా సాధించినట్టుగా మనకు అర్థమైపోతుంది. సో ఇది అక్కినేని అభిమానులు సెలబ్రేట్ చేసుకునే ఒక టైం అని చెప్పుకోవాలి. అటు అక్కినేని అఖిల్ గారు కూడా సో ఎప్పటి నుంచో తన ఒక విజయం కోసం చూస్తున్నారు. అంటే సినిమాలు వచ్చాయి కానీ ప్రాపర్గా తనని నిలబెట్టే ఒక సినిమా అయితే ఇప్పటి వరకు రాలేదు. హలో మంచి విజయాన్ని ఇచ్చింది, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా మంచి విజయాన్ని ఇచ్చాయి కానీ అది ఒక మోస్తారు విజయం అని చెప్పుకోవాలి. సో అఖిల్ లాంటి ఒక హీరోకి రావాల్సిన విజయం అది కాదు అని చెప్పేసి కూడా అందరూ భావించారు. అతను ఒక మంచి నటులు కూడా. సో అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తారు, డైరెక్టర్స్ యూజ్ చేసుకుంటే అని కూడా చాలా మంది భావించారు. కాకపోతే ప్రాపర్గా తన స్క్రిప్ట్ పడకపోవడము ఏదో ఒకటి లోపాలు అయితే రావడం జరిగింది. కాకపోతే ఈ సినిమాలో వచ్చేసరికి తన పర్ఫార్మెన్స్ బేస్డ్ అద్భుతంగా ఎరగదీశాడు అనే టాక్ వినిపించింది. అఖిల్ అసలు చించేశాడు, అయ్యగారే నంబర్ 1 అన్న కామెంట్సే అందరి దగ్గర నుంచి కూడా వచ్చాయి. సో ఆ రకంగా తన పర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమాలో ఎరగదీశాడు. అండ్ స్టోరీ సెలెక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ఫీడ్బ్యాక్ అయితే వస్తున్నాయి. అండ్ కాంబినేషన్ అటు అఖిల్ గారికి కావచ్చు, భాగ్యశ్రీ బోర్సే కావచ్చు, వీళ్ళ కాంబినేషన్ కూడా సెట్ అయింది, చాలా కొత్తగా అనిపించింది ఆ స్క్రీన్ పైన అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అండ్ వినరో భాగ్యం విష్ణు కథ అని ఒక సినిమా తీసి డైరెక్టర్ కూడా ఈ సినిమాని చాలా చక్కగా హ్యాండిల్ చేశారు, ఆ డైరెక్టర్ ఖాతాలో కూడా ఈ విజయాన్ని మనం చేర్చొచ్చు అని కూడా వినిపిస్తుంది. సో అక్కినేని అభిమానులు అటు డైరెక్టర్కి ఒక గుడి కట్టేసినా తప్పులేదురా బాబు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో అంతలా ఈ సినిమాకి సంబంధించి ఒక రిపోర్ట్స్ రావడం అయితే జరిగింది. అవి అన్ని కూడా కలెక్షన్స్ రూపంలో కూడా వచ్చాయి. సో ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అఖిల్ గారు సొంతం చేసుకున్నారని మనకు అర్థమైపోతుంది. సో చూద్దాం మరి ఇంకా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకెలా ఉంటాయో. ఫస్ట్ డేనే ఇలా ఉంటే ఈ రేంజ్లో ఉంటే ఇక సెకండ్ డే, థర్డ్ డే, ఆ తర్వాత వీక్ డేస్లో ఇంకెలా ఉంటాయో దానికోసం అయితే మనం వెయిట్ చేసి చూద్దాం. ఇది ఒక భారీ కలెక్షన్స్ రూపంలో కూడా కమర్షియల్ గా కూడా ఈ సినిమా విజయం సాధించబోతున్నట్టుగా మనకు కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.